छोड़ छोड़ हाँ छोड़ दो पापा हाँ ले ले अभी वो भी बंद है आप ऊपर करना वो वही ऊपर से देखी निकाली वो भी ले ले ये डबल पकड़ना चाहिए हाँ पापा आगे देखो नहीं नीचे आना नीचे क्या पा रहा पानी खाली आओ हाँ ये इधर ज्यादा आ रहा है उधर आओ ऊपर लाओ हाँ ऊपर लाओ हाँ हाँ रहेंगे बाहर बड़ा नहीं ला रहे बोल दे रहा बता ये अंदर कर रहे हैं अंदर कर अभी वो दे अरे अच्छा पापा अरे पापा वो इधर लो इधर से लो भाई को इधर वो उड़ता वो हाँ इधर उड़ता अच्छा ऊपर से ना मतलब है हाँ है అవునా హాయ్ ఫ్రెండ్స్, నేను నైట్ వీడియో తీయలేకపోయినా కానీ ఇప్పుడు తీస్తున్నా. ఇప్పుడు విజయవాడ దాటినాక ఒకటి రెడ్డిగూడెం అని ఉంది, ఆడికి వచ్చినా అన్నమాట. ఇదే బాక్సులు లోడ్ వేసుకొని వచ్చిన. నైటు 12 అయినుండే అందుకోసం అని వీడియో తీయలే. ఇక్కడికి వచ్చేవరకు నైపు 3 అయ్యింది. ఇక 3 గంటలకు ఆయిల్ బంక్ పెట్రోల్ బంక్లో పెట్టుకుని వండుకున్నా. వాళ్ళు ఇప్పుడు వచ్చి లేపుకున్నాక ఇప్పుడు అన్లోడ్ చేసుకుంటారు వెహికల్. ఇప్పుడు ఇక్కడ అన్లోడ్ చేసినాక మళ్ళీ ఈ నుంచి అమలాపురం బయలుదేరాలి. అన్లోడ్ అయిపోయింది. ఇక్కడ పట్టా కట్టుకునే వరకు డ్రైవర్ల పరిస్థితి ఇది. పట్టా కట్టుకునే వరకు ఇక ఇంకా సగం లోడ్ ఉంది అలా. ఆ సగం లోడ్ ఇప్పుడు అమలాపురం పోతుంది. ఇప్పుడు ఈ నుంచి అమలాపురం అన్నారు. మళ్ళీ 3 పాయింట్లు అన్నారు. 3 పాయింట్లలో ఎక్కడెక్కడ అవుతుందో తెలియదు. ఇప్పుడైతే ఒక పాయింట్ అయిపోయింది. ఇంకొక పాయింట్ ఎక్కడ వస్తుందో చెప్పలేం. డ్రైవర్ల పరిస్థితి చూడండి. ఇక ఒక్కనే తాడు కట్టుకునే వరకు అది దూల తీరిపోయింది.
రైట్. ఈడ మన రెడ్డిగూడెం అని ఓ ఊరు ఉంది. రెడ్డిగూడెంలో ఉన్నా ఇప్పుడు నేను. ఇప్పుడు రెడ్డిగూడెం నుంచి బయలుదేరుతున్నా. రైట్, ముంగడు పోయినాక కలుసుకుందాం. మెయిన్ రోడ్ కదా దాకా విజయవాడ పోయినాక కలుసుకుందాం. ఇక ఎట్లుంది చూడండి ఫ్రెండ్స్, విలేజ్ ఇది. ఇప్పుడైతే ఇట్లా కనబడ్డది. నైట్ నేను 3 గంటల రాత్రికి వచ్చిన వీడికి 4 అయ్యింది. 4 గంటలకు వచ్చినప్పుడు నాకైతే ఇక్కడ ఎవ్వరు ఒకటి తిరిగేది లేడు. ఎవరికి అడ్రస్ అడుగుదామన్నా ఎవ్వరు లేరు ఇక్కడ. అట్లుంది పరిస్థితి ఇక్కడ. కానీ ఇంకా ముంగడు పోయినాక చూపిస్తా ఫ్రెండ్. మొత్తం చిమ్మ చీకట, పెద్ద పెద్ద లైన్ కలెక్షన్ లైన్లు పోయినాయి. ఆ లైన్లతోని నాకైతే రాత్రి అయితే అదైపోయింది. ఇదే ఊరు నేను వచ్చింది. ఊరి పేరు చూసుకోండి, ఇక్కడ ఊరి పేరు కనబడదు అనుకుంటా, రెడ్డిగూడెము. సరే, ఇప్పుడు ఈ నుంచి పోయినాక విజయవాడలో కలుసుకుందాం. ఇక విజయవాడ రూట్లో మళ్ళీ ఈ నుంచి మనం పోయేది అమలాపురము. ఈ నుంచి మళ్ళా విజయవాడ పోయి విజయవాడ నుంచి అమలాపురం పోయి అమలాపురం అన్నారు. వాళ్ళ ముంగడు పోయినాక ఫోన్ వస్తే అయినా చెప్పలేము. ఇంకొక పాయింట్ అవుతుంది వచ్చు. మొత్తం టోటల్ 3 పాయింట్లు అవుతాయి. ఇక చూసుకుందాం. ఇక తర్వాత విజయవాడ పోయినాక కలుసుకుందాం. మైలవరం రోడ్డు ఎట్లున్నది చూడండి. మైలవరం రోడ్ ఇది దగ్గర 3-4 కిలోమీటరు, 3-4 కిలోమీటర్ ఉంది. ఏంది ఇది రోడ్? ఇది ఇట్లుంటే ఎట్లా చెప్పండి. ఇది మైలవరం రోడ్ పరిస్థితి. బాబా ఏమంటావు? మైలవరం రోడ్డు మంచిగా ఉందా? మంచిగా చూడండి బాబాయ్, ఇక్కడ లోకల్ మనిషి ఆయన. రోడ్ పరిస్థితి మైలవరం సర్కిల్ ఇట్లా చూడండి. మైలవరం సర్కిల్ ఇది. ఇప్పుడు ఈ నుంచి విజయవాడ 40 కిలోమీటర్స్ ఉంది, 40 కిలోమీటర్ ఉంది. విజయవాడ పోయినాక కలుగుతాం. విజయవాడ అమ్మవారి టెంపుల్, గుడి, అమ్మవారి దేవస్థానం. మళ్ళా ఇప్పుడు తణుకు కాడ అన్లోడ్ కాలేదు బండి. 2 పాయింట్లు ఇప్పుడు అమలాపురం వెళ్ళిపోతున్నా. అమలాపురంలో అన్లోడ్ అయిపోతుంది. ప్లేస్ చూడాలి ఎట్లా అయిపోయింది. ఇప్పుడు ఈ నుంచి ఇప్పుడు తణుకు రోడ్లో ఉన్నాయి. ఇప్పుడు ఇది తణుకు రోడ్డు. తణుకు నుంచి అమలాపురం వెళ్ళిపోతాయి. ఇక అమలాపురం పోయి అమలాపురంలో అన్లోడ్ చేసేస్తాని సాయంత్రం వరకు అన్లోడ్ అయిపోతుంది. ఇక దీని నుంచి ఇప్పుడు మళ్ళా తణుకు నుంచి 60 కిలోమీటర్ ఉంది. 60 కిలోమీటర్ ఉంది అమలాపురం. ఆడికి పోయి అమలాపురంలో అన్లోడ్ చేసేసుకొని హైదరాబాద్కి ఎక్కేసుకోవాలి. ఇక సరే, మనం అమలాపురం రావులపాలెం కాడ కలుస్తాయి. ఇక మళ్ళీ రావులపాలెం కాడ వెళ్ళిపోయి రావులపాలెం పోయినాక మళ్ళీ లైవ్లోకి వస్తా.
ఇగో